హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకోసారి ఉంటే బాగుండు, ఇంకొక బుక్క తింటే బాగుండు అనిపిస్తుంది, అంత బాగుంటుంది. మరి ఈ రెసిపీ సీజన్ అయిపోవడానికి వస్తుంది కదండి. ఈరోజు సాటర్డే స్పెషల్గా మా ఇంట్లో వాళ్ళైతే అత్తయ్య గారు ఈరోజు ఇది చేయమన్నదండి. నేనైతే ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళిపోయి ఆకుకూర అయితే తీసుకొచ్చానండి. ఆ ఆకుకూరలోనే ఉందండి మ్యాజిక్. అసలు అది తింటే మాత్రం అసలు ఏంటి జోసిగా ఉండొచ్చండి. ఎలా తయారు చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. ఖాళీ కుక్కర్ తీసుకొని నేను చిన్న తపాలతో కందిపప్పు వేసేసుకున్నానండి. ఇలా చూడండి, ఈ చిన్న పావుతో వేసేసుకోవాలి మనము. ఇది చిన్న చెమ్ము అండి, దీంతో వేసేసుకుంటే సరిపోతుందండి. పప్పు మాత్రం ఎక్కువ వేసుకోమాకండి. ఇలా పొడిపప్పు వేసుకున్న తర్వాత నీట్గా వాటర్లో 2 సార్లు ఈ విధంగా కడిగి పెట్టేసుకోండి. ఇలా కడిగి పెట్టడం మూలంగా నీట్గా డస్ట్ అనేది వెళ్ళిపోతుంది. చూడండి, అది కడిగిన తర్వాత నీట్గా కట్ చేసి పెట్టిన గంగులవల్లి కూరని ఈ విధంగా వేసేసుకోవాలి. గంగులవల్లి కూర కొంచెం మట్టి మట్టిగా ఉందని ముందే అత్తయ్య నీట్గా 4-5 సార్లు కడిగి ఇచ్చారండి నాకైతే. ఇలా మనము నీట్గా కడిగి పెట్టిన గంగులవల్లి కూరని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మనము చూడండి, ఈ గంగులవల్లి కూరలో చాలా చాలా ప్రోటీన్ ఉంటుందండి. ఒంటికి కూడా చాలా మంచిది. వేసవి కాలం ఎక్కువగా వచ్చేస్తుందండి. ప్రతి కాలంలో ఏ రెసిపీ వచ్చినా మిస్ అవ్వకుండా తినాలండి. న్యాచురల్గా ఆకుకూర తింటే మాత్రం చాలా ఎనర్జీ, పోషకాలు ఉంటుంది, ఐరన్ ఉంటుందండి. ఇలా చూడండి, నేను రుచికి సరిపడా 10 పచ్చిమిరపకాయలు అయితే అడ్డంలో చుంచి వేసుకున్నానండి. ఇలా ఒక పెద్ద ఉల్లిపాయ పెద్దగా కట్ చేసుకొని, ఒక టమాటో మాత్రం 4 ముక్కలుగా కట్ చేసుకొని, ఒక 5 వెల్లుల్లి రిబ్బలు ఇలా దంచి వేసుకోవాలండి. వెల్లుల్లి రిబ్బలు దంచి వేయడం మూలంగా ఫ్లేవర్ వచ్చేసేది, టేస్ట్ కూడా బాగుంటుందండి. నేనైతే పులుపు మామిడికాయ అండి, ఈ పులుపు మామిడికాయ పచ్చడి మామిడికాయ అత్తయ్య పచ్చడి పెడతారనేసి మన కాయలు తెచ్చారు. ఇలా నేనైతే దాంట్లో ఒకటి తీసుకొని గంగవాయి కూర చూడగానే పప్పు గంగవాయిల కూర చేస్తే బాగుంటుంది అనేసి నేను ఈరోజు ఇది స్పెషల్గా చేశాను. టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ కొట్టదు. రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని చిటికెడంత పసుపు కూడా వేసేసుకొని మనము దానితో పాటు 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేయడం మూలంగా కందిపప్పు అనేది త్వరగా బాయిల్ అయిపోతుంది, ఆకుకూర కూడా త్వరగా బాయిల్ అవుతుందండి. ఇలా చూడండి, 1 స్పూన్ ఆయిల్ మాత్రం మీరు మర్చిపోకుండా వేసేసుకోండి. అలాగే నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి. ఇది కూడా చిన్న చెమ్ము అండి. ఇది ఒక గ్లాస్ వాటర్ అయితే వచ్చేస్తాయి దీనిలోకి. ఇలా మనము వాటర్ అయితే ఒక గ్లాస్ వేసేసుకోవాలి. అలాగే మనము కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని, స్టవ్ పైన మనము చూడండి, స్టవ్ అయితే వెలిగించుకొని స్టవ్ పైన కనీసం 7 నుండి 8 వరకు విజిల్స్ పెట్టాలండి. పప్పు గుత్తితో రుబ్బే పనే లేదండి. అంత ఈజీగా కుక్కర్లోనే 8 విజిల్స్కి ఈ విధంగా చక్కగా అయిపోయింది. గరిటెతో ఒక్క తిప్పుడు తిప్పేసి సరిగా పోపున పెడితే మాత్రం ఏం టేస్ట్ అబ్బా! ఇంత నెయ్యి కరిగి తీసుకొని వేసుకొని 2 పాపడాలు అంచుకు పెట్టుకొని తింటే ఈ జన్మకు ఇంకేం కావాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది. మరి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా నేను పప్పు గుత్తితోనే రుబ్బలేదు. పప్పు గుత్తితో అందరూ రుబ్బుతూ ఉంటారు కదా, అలా రుబ్బమాకండి. మెత్తగా ఈ విధంగానే మనం బాయిల్ చేసుకున్నామనుకో మనకి రుబ్బే పనే ఉండదు. మామిడికాయలు కూడా మనకి పేస్ట్ అయిపోతుందండి. ఇలాగే మనము మామిడికాయలు నలగకుండా ఈ విధంగా చక్కగా రుబ్బేసుకున్నాం కదా ఆ ముక్కలని. ఇలా మనకు తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత మనము చిన్న కడాయి పెట్టేసుకోవాలండి. అలాగే అదే చిన్న చెమ్ముతో నేనైతే ఆయిల్ వేసుకున్నానండి. రుచికి సరిపడా ఆయిల్ వేసుకోండి, మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా. ఈ విధంగా సన్నగా తరిగిన 7 నుండి 8, 9 వరకు నేను వెల్లుల్లి రిబ్బలు ఈ విధంగా కట్ చేసుకున్నానండి. సన్నగా తరిగిన వెల్లుల్లి రిబ్బలు వేసుకోండి, టేస్ట్ మాత్రం భలే ఉంటుంది ఫ్రెండ్స్. 3 ఎండుమిర్చి కూడా అడ్డంలో చుంచి వేసుకోండి. 1/2 స్పూను జీలకర్ర, ఆవాలు అయితే వేసేసుకున్నాను. ముందుగా ఆవాలు, జీలకర్ర 1/2 స్పూన్ వేసేసుకోండి మీరు. అలాగే కొంచెం 2 రిబ్బల కరివేపాకు కూడా నీట్గా కడిగి పెట్టి ఆరబెట్టి వేసేసుకోండి. అదేవిధంగా మనకి కొంచెం ఇది ఫ్రై అవుతున్నది అనుకున్నప్పుడు కొంచెం ఇంగువ పొడి కూడా చల్లేసుకోండి. పిల్లలకి అలాంటి ఈ బాంబులు అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చక్కగా ఈ విధంగా వాతం ఉన్న పోతుంది. అప్పుడప్పుడు ఇంగువ పొడిని పప్పులో కానీ ఫ్రైలో కానీ యూజ్ చేయండి. మనం చేసి పెట్టి రుబ్బి పెట్టిన పప్పులో ఈ పోపును వేసుకొని తింటే ఉంటుంది కదా, చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అతి ముఖ్యంగా ఎలా వచ్చింది, టేస్ట్ బాగుందా లేదని కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. మనం పోపును పెట్టిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని లేదా ఒక చోట పెట్టుకొని నలుగురం కూర్చొని తింటే ఈ టేస్ట్ ఇంకొకసారి చెప్పుకునే అవసరం లేదండి. ఇంకెప్పటికీ ఇది మన మధ్యలోనే ఉంటుంది. పాతకాలపు రెసిపీ అయితే అటుకులో చేసేవాళ్ళండి. ఆ అటుకులో ఈ గంగలవెల్లి కూర, కందిపప్పు ఈ రుచే వేరబ్బా, చాలా చాలా బాగుంటుంది. చూడండి, మా స్పెషల్ వచ్చేసి ఈరోజు ఇదే అండి. మీ స్పెషల్ ఏంటో ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.